సంతోషం. ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనేది ఒక మంచి అభిప్రాయం ఉంది నీకు. ఏదైనా హామీలు ఇచ్చినటువంటి కానీ తొలి నెలల్లోనే ఎవరు ఇవ్వలేరు, తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం. గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలన పడేశారు, పడకేసుకున్నాయి. కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రము 5 ఏళ్ల పొడితో పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి సంవత్సరంలోనే తొలి నెలలోనే వాళ్ళు ఇవ్వలే ఎక్కడ. కానీ ఊరికి అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ 1 మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి. 175 మంది ఎమ్మెల్యేలలో ఇంత అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలో కూడా దొరకరేమో ఈ అబద్ధాలు ఆడే విషయం మాత్రం పోటీ పెడితే కదా. కాబట్టి ఆయన 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 చెప్పేటువంటి కూడా సర్వము అబద్ధాలే తప్ప దాంట్లో నిజం ఏమాత్రం లేదు. ప్రజలు నమ్మించేదానికి వాక్చాతుర్యం ఉంది, బాగా మాట్లాడగలుగుతాడు. ఎంత మాట్లాడితే కానీ నమ్ముతానని అనుకుంటాడు. కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఈరోజు మేమైతే కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి చూసినా కూడా, మారుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా తార్ రోడ్లు వేస్తున్నాము. టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అన్ని కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నాయి. కానీ వాళ్ళ మాదిరి పోయిన 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలని కూడా భయపడిపోతున్నారు ప్రజలు. మోకట్లో బురద ఒరిబడికాయలు తిరిగినట్లు తిరుగుతానే 5 ఏళ్ల కాలం. ఈరోజు చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. వెహికల్, కార్లు, మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో ఒక చోట ఉంటాయి రోడ్లు కూడా, అవి కూడా పూర్తి చేస్తాం. కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి లేదు, అన్ని పూర్తి చేస్తాము. ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని కూడా అన్ని కూడా మేము సమకూరుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.